దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈనాటి దేవుని వాగ్దాన వాక్యాన్ని ధ్యానించుకుందాము. యోబు పుస్తకము 8వ అధ్యాయము 7వ వాక్యము. నీ స్థితి కొంచెమైనను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు. హల్లెలూయా. ఇక్కడ మరి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన స్థితి మొదట కొంచెమైనను మరి ముగింపులో మహా అభివృద్ధి పొందును అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే లూకాసు వార్త 16వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదివినట్లయితే కొంచెములో నమ్మకమైన వాడు మరి ఎక్కువలోను సమృద్ధిలోను నమ్మకముగా ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు ఈ యొక్క వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే మన జీవితములో ఉండవలసిన మొదటి లక్షణము నమ్మకముగా ఉండాలి. హల్లెలూయా. మరి నమ్మకమైన జీవితాన్ని మనము కొనసాగించాలి. ఆ నమ్మదగిన దేవుణ్ణి మనము మన హృదయమందు చేర్చుకొని మన యొక్క జీవితాన్ని నమ్మకముగా మనము కొనసాగించినట్లయితే ఈ యొక్క వాగ్దానము మన జీవితములో దేవుడు నెరవేర్చడానికి మరి సిద్ధహస్తుడుగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే సామెతలు గ్రంథంలో మనం గమనించినట్లయితే మరి జ్ఞాని అయిన సొలొమోను తెలియచేస్తాడు, ఈ లోకములో మరి 2 స్థితులు ఉన్నవి అని దేవుడు 2 స్థితులు ఉన్నాయని సొలొమోను మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మరి దీన స్థితి, అంత మాత్రమే కాకుండా సంపన్న స్థితి. ఈ రోజున నీవు దీన స్థితిలో ఉంటూ ఉన్నావా? అయితే ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో, ప్రారంభములో నీ స్థితి తక్కువగా కొంచెముగా ఉన్నను, మరి ముగింపులో మరి అది మహా అభివృద్ధికరంగా దేవుడు మార్చాలని నీ జీవితంలో ప్రభు కోరుతూ ఉన్నాడు. అయితే నీ జీవితంలో ఉండవలసిన క్వాలిటీ మరి నమ్మకముగా నీవు నీ యొక్క పనిని కొనసాగించాలి. ఈరోజు నీవు చేస్తున్న ఉద్యోగములో నీ అధికారుల ఎదుట నీవు నమ్మకముగా పని జరిగించాలి. నీవు చేస్తున్న వ్యాపారంలో నమ్మకముగా నీ యొక్క వ్యాపారాన్ని కొనసాగించాలి. అప్పుడు ఆ నమ్మదగిన దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరముగా మరి అభివృద్ధి పదములో మరి జరిగించడానికి మరి దేవుడు మరి సిద్ధహస్తుడుగా ఉంటూ ఉన్నాడు అనే విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మరి పరిశుద్ధ గ్రంథములో మరి దావీదును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దావీదు మరి గొర్రెల కాపరిగా ఉంటూ ఉన్నాడు. తన యొక్క తండ్రి గృహములో ఎన్నిక లేనివాడుగా ఉంటూ ఉన్నాడు. మరి గొర్రెలను కాసుకుంటూ అందరి చేత తృణీకరించబడిన వ్యక్తిగా ఉంటున్నాడు. అతని స్థితి ఒక గొర్రెల కాపరండి. మరి ఇంటి వారందరి చేత కూడా తృణీకరించబడిన జీవితం. అయితే దేవుడు మరి దావీదుకున్న నమ్మకత్వాన్ని బట్టి ఇశ్రాయేలు దేశము మీద మరి రాజుగా మరి దేవుడు అభిషేకించి ఉన్నాడు. మరి మహా అభివృద్ధి దావీదును దేవుడు చేసి ఉన్నాడు. మరి దావీదు యొక్క నమ్మకత్వాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అంత మాత్రమే కాదు, మరి యోసేపును మనం గమనించినట్లయితే మరి అన్నల చేత తృణీకరించబడి ద్వేషించబడి మరి బానిసగా ఐగుప్తు మరి దేశమునకు అమ్మబడిన యోసేపు మరి తనకున్న నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మరి యోసేపును ఐగుప్తు దేశములో ప్రధానమంత్రిగా దేవుడు దీవించి ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. యోసేపు నమ్మకముగా దేవుణ్ణి వెంబడించాడు, నమ్మకముగా దేవుణ్ణి ఆరాధించాడు. కనుక ఆయనకున్న నమ్మకాన్ని బట్టి మరి దేవుడు మరి యోసేపును, బానిసైన యోసేపును మరి ప్రధానమంత్రిగా దేవుడు దీవించి ఉన్నాడు. ఈరోజు కూడా నీ యొక్క జీవితము కొంచెముగా ఉన్నదా? అయితే ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నమ్మకము కలిగి మరి దేవుణ్ణి వెంబడించాలి. నమ్మకత్వాన్ని కలిగి ప్రభువుని నీవు ఆరాధించాలి. నీవు చేస్తున్న ఏ కొంచెము పనైనా, ఏ చిన్న పనైనా నమ్మకమును కలిగి నీవు మరి నీ యొక్క పనిని కొనసాగించాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ఎవ్వరు చూడట్లేరు అనుకోవద్దు, కానీ మరి సమస్తమును గ్రహించే దేవుడు, సమస్తాన్ని పరిశోధించే దేవుడు నీ నమ్మకాన్ని ప్రభు
చూస్తూ ఉన్నాడు. నీకున్న నమ్మకాన్ని బట్టి నిన్ను ఆశీర్వదించడానికి ప్రభు తానే నిన్ను కనిపెడుతూ ఉంటూ ఉన్నాడు. కనుక నీ జీవితములో మరి ఆశీర్వాదకరంగా లేవా? మరి కొద్దిపాటి జీవితముతో నీ యొక్క జీవన విధి విధానాన్ని నీవు కొనసాగిస్తూ ఉన్నావా? నా జీవితము ఇంతేనా, నా జీవితంలో ఎదుగుదల లేదు, నా జీవితంలో అభివృద్ధి లేదు అని నీవు ఆలోచన చేస్తూ ఉన్నావా? అయితే ఈ యొక్క సమయంలో ప్రభు తన వాక్యముతో వాగ్దానముతో నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితములో నమ్మకముగా నీవు పనిచేయి, నమ్మకముగా యథార్థముగా నీవుండు. ఇదిగో మరి నమ్మకానికి అధిపతి అయిన దేవుడు, నమ్మదగిన దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ప్రభు చూస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు, మరి వాగ్దానాన్ని చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక మరి యేసుక్రీస్తు ప్రభుతో నీ జీవితాన్ని ప్రారంభించి చూడు. నీ జీవితము కొంచెమైనను ప్రారంభంలో అది ముగింపున మహా అభివృద్ధిలో మహా అభివృద్ధికరంగా ప్రభు చేయడానికి సమర్థుడుగా ఉన్నాడు అని మీకు తెలియచేయడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క వాగ్దానము, ఈ యొక్క జీవితములో ఈ యొక్క కొద్ది వాగ్దానము, ఈ యొక్క కొద్ది వాక్యము వాగ్దానము ఈ దినము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.